వేద వేద అయ్యో వేద వేద ఏమైంది? జాగ్రత్తమ్మా. రామ్మారా రామ్మా, కూర్చో కూర్చో. వామిటింగ్స్ ఆగట్లేదు అత్తయ్య. అవునా? అది తగ్గాలంటే నా దగ్గర ఒక చిట్కా ఉంది, తీసుకొస్తా నిండు. వేదా, ఇది తిను. దెబ్బకి వాంతులు ఆగిపోతాయి. తిను. ఇప్పటికిప్పుడు మీకు మామిడికాయలు ఎక్కడ దొరికాయి అత్తయ్య? మన పెరట్లోని చెట్టుకి కాసాయిలే. వేదా, ఇప్పుడు నువ్వు అసలు వట్టి మనిషివి కూడా కాదు. బాగా రెస్ట్ తీసుకోవాలి. మునుపట్టిలా పని చేస్తానంటే నేను ఒప్పుకోను. కాలు కింద పెట్టావే అనుకో. నీకు ఏది కావాలన్నా నన్ను అడుగు, నేను చేసి పెడతాను. చివరికి మంచినీళ్లు కావాలన్నా నన్ను పిలు, నేను తెచ్చిస్తాను. కడుపుతో ఉన్నప్పుడు ఇంకా రకరకాల వంటలు తినాలనిపిస్తూ ఉంటుంది. నీకేమేమి తినాలనిపిస్తుందో మొహమాట పడకుండా చెప్పు, చిటికలో తీసుకొస్తాను. మీకు శ్రమ ఎందుకులే అత్తయ్య. మీ అమ్మ అడిగితే కూడా ఇదే మాట చెప్తావా వేదా? మా అత్త బంగారం. నీకు ఏం కావాలన్నా చెప్పు, వెంటనే చేస్తాను. నాటుకోడి పులుసు, రొయ్యల వేపుడు, ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ, చికెన్ రోల్, ఇంకా ఇలాంటివన్నీ చేసుకుని రండి. సరే, అన్నీ చేస్తాను. నువ్వు అందమైన కలల కంటూ రెస్ట్ తీసుకో, సరేనా? అమ్మమ్మ, నాకు కూడా చికెన్ లెగ్ పీస్ ఫ్రై తీసుకొని రా. అలాగే మేడం, నేను తెచ్చే వరకు అత్తయ్యతో కబుర్లు చెప్తూ ఉండు, సరేనా? సరే. అత్తయ్య, మామిడికాయ బాగుంటుందా? అయితే నేను తింటా. అబ్బా, చాలా బాగుంది. ఈ టైంలో నన్ను అమ్మలా చూసుకునే పార్వతి అత్తయ్య నా పక్కనే ఉంటే ఎంత బాగుండేది. కానీ విధిరాత మా అందరినీ దూరం చేసింది. వేద ఈ ఇంటికొస్తే ఒక తల్లిలా కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి. తనలో ఉన్న భయాన్ని పోగొట్టాలి. వేదకి ఫోన్ చేయాలి. అత్తయ్య, ఎలా ఉన్నారు? ముందు నువ్వెలా ఉన్నావో చెప్పు వేద. బాగానే ఉన్నాను అత్తయ్య. నీ మాటలోని నిరాశని నేను అర్థం చేసుకోగలను వేద. డాక్టర్ పెట్టిన టైం గడవడం కోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ ఎదురు చూస్తున్నాను. అంత మంచి జరగాలని, బిడ్డ బాగుండాలని ఎన్నో పూజలు చేస్తున్నాను. ఆ దేవుడు తప్పకుండా మన మొర ఆలకిస్తాడు వేద. అలా జరిగితే నాకన్నా అదృష్టవంతురాలు ఇంకెవ్వరు ఉండరు అత్తయ్య. వేద, నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. వీణ కార్తిక్ ని రిలీజ్ చేయించింది తెలుసా? నిజమా అత్తయ్య? అవును వేద. కానీ విషయం కలిపిందెవరో తెలిసే వరకు మా మీద పడ్డ నింద అలాగే ఉంటుంది వేద. సర్లే, ఇవన్నీ వదిలేసి నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగే అత్తయ్య.
అక్కడ వాళ్ళనే మాటలు నువ్వు అస్సలు పట్టించుకోవద్దు. తొందరలోనే అన్ని సమస్యలు పోయి అందరం మళ్ళీ కలిసుంటాం. వేద, నువ్విక్కడికి వచ్చేసేయమ్మా. నాకు రావాలనే ఉందత్తయ్య, కానీ శ్రీకి ఒకసారి చెప్పి చూస్తాను. అలాగేనమ్మా, ఉంటాను. సరే అత్తయ్య. సూపర్. సరస్వతి టెక్స్టైల్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వేణనే భయపెట్టానంటే నేనెంత గొప్పవాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నీ కళ్ళలో భయం చూస్తుంటే భలే హ్యాపీగా ఉంది వీణ. అలాగే నీ కళ్ళలో ఓటమి బాధ అలాగే కనబడుతుంది. అది నాకు ఇంకా ఆనందాన్ని ఇస్తుంది. ఇలాంటి సిల్లీ థింగ్స్తో భయపెట్టి సంతోషించాల్సిందే తప్ప నీకు రియల్గా నన్ను ఓడించే సత్తా కానీ స్థాయి కానీ నీకు లేవు మిస్టర్ లోక్నాథ్. ఈ లోక్నాథ్ స్థాయిని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు వీణ. నువ్వు వేసే ఎత్తులు పై ఎత్తులు ఏ స్థానానికి వేస్తున్నావో ఆ మాత్రం గెస్ చేయలేను అనుకున్నావా? ఇప్పుడు నువ్వు కూర్చున్న కుర్చీతో పాటు బయట గేట్ దగ్గర వాచ్మెన్ కుర్చీలో కూర్చునే అర్హత కూడా లేకుండా చేయడమే నా టార్గెట్. అది చేసే తీరతాను. కలలు రాత్రిపూట కనాలి మావయ్య గారు, పగటిపూట కాదు. కల కాదు. నువ్వు నా మీదకి ఏదో అస్త్రం తెచ్చాను, దాంతో నా అంతు చూస్తానని చెప్పావు కదా. అదేంటో తెలుసుకుందామని నీ రూమ్కి వెళ్ళి వెతికితే చాలా విషయాలు తెలిసే. ఇప్పుడు అవే నాకు ఆయుధాలుగా మారాయి. నీ అంతు చూడబోతున్నాయి. ఏంటి నీ గాలి మాటలతో నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నావా? కానీ అది జరగదు. నన్ను ఓడించడం నీ తరం కాదు. ఏమన్నా నా తరం కాదా? నా వల్ల అవుతుంది కాబట్టే నువ్వు సీక్రెట్గా రాగి చెంబులో దాచిన మీ నాన్న అస్థికల్ని చూడగలిగాను. వాటిని పట్టుకోగలిగాను.